ఫిల్లర్ మీరు ఇంజెక్ట్ చేసేటప్పుడు ఈవెన్‌గా వస్తుందా లేదా? లేదంటే ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? ఇవన్నీ మీకు తెలుస్తుంది. వెన్ యూ ఆర్ ఇంజెక్టింగ్ బై దట్ టైమ్ ఓన్లీ యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ పిక్చర్. అలాగే మనం ఫ్యాట్ ఇంజెక్ట్ చేసేటప్పుడు కూడా మనకు అలా తెలుస్తుందా సార్? చేస్తాము. బట్ ఫ్యాట్‌లో ఏమైద్దంటే బాడీ కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి హ్మ్. ఒక 30% ఎక్సెస్ ఇస్తాం. ఓహో! ఒక 1 వీక్ డౌన్ టైమ్ ఉంటుంది. ఓకే. అంటే కొంచెం ఫేస్ స్వెల్లింగ్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు ముందు తెలుసుకుంది కాబట్టి హ్మ్. మనకు రిక్వైర్మెంట్ ఒక 5 ml ఉంటే మనం ఒక 8 ml ఇస్తాం. హుహుహు. సో దట్ మనకు అబ్జర్వ్ అయ్యి మనకు కావాల్సిందే మిగులుతుందని. ఓకే. ఓకే. ఎంత అబ్జర్వ్ అవుతుంది, ఎంత ఫాస్ట్‌గా అబ్జర్వ్ అయిందని మాత్రం మనం కంట్రోల్ చేసే హ్మ్. మెథడ్స్ ఇంకా రాలేదు. హ్మ్. బట్ ఈ ఎస్‌విఎఫ్ వాడి దానికి కొన్నిసార్లు పీఆర్‌పీ కాంబినేషన్ వాడినప్పుడు హ్మ్. ఈ ఫ్యాట్ సర్వైవల్ రేట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఇప్పుడు. ఓల్డ్ టెక్నిక్స్‌కి ఇప్పటికి. రైట్. సో మనకు ముందులో మనం 100% వేసినప్పుడు 30% మిగిలేది. హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% సేవ్ చేయగలుగుతున్నాం. సో దట్ మనకి ఎంత అవసరమో అంతే ఆర్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి సరిపోతుంది. హ్మ్. ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీతో.